నగరవాసులారా ఊపిరి పీల్చుకోండి. మన కోసం మరో అతిపెద్ద ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చేసింది. ఇకపై ట్రాఫిక్ కష్టాల నుంచి కాస్త ఉపశమనం పొందొచ్చు. హైదరాబాద్లోని ఆరంగర్ నుంచి జూ పార్క్ వరకు రెండో అతిపెద్ద ఫ్లైఓవర్ భాగ్యనగర ప్రజలకు అందుబాటులోకి వచ్చేసింది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ ఫ్లైఓవర్ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా పాల్గొనబోతున్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు హైవేకి ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఆరంగర్ నుంచి జూ పార్క్ వరకు 4.08 కిలోమీటర్ల పొడవున దాదాపు 800 కోట్ల వ్యయంతో ఈ ఫ్లైఓవర్ను జీహెచ్ఎంసీ నిర్మించింది. పీవీ ఎక్స్ప్రెస్ ఫ్లైఓవర్ తర్వాత హైదరాబాద్లో రెండో అతిపెద్ద ఫ్లైఓవర్గా ఆరంగర్ జూ పార్క్ ఫ్లైఓవర్ రూపుదిద్దుకుంది. 4 కిలోమీటర్ల పొడవు, 24 మీటర్ల వెడల్పుతో బై డైరెక్షన్లో మార్గంగా 6 లేన్లతో ఈ ఫ్లైఓవర్ను బల్దియా అధికారులు నిర్మించారు. రోజురోజుకి ఈ మార్గంలో పెరుగుతున్న విపరీతమైన ట్రాఫిక్ ను దృష్టిలో పెట్టుకుని ఆరంగర్ జూ పార్క్ ఫ్లైఓవర్ రూపకల్పన. ఈ ఫ్లైఓవర్ ప్రారంభంతో ముఖ్యంగా ఆరంగర్, శాస్త్రిపురం, కాలపత్తర్, దారుల్ ఉలూం శివరాంపల్లి, హసన్ నగర్ వంటి కీలకమైన ప్రాంతాల్లో ట్రాఫిక్ కష్టాలు తగ్గనున్నాయి. జూ పార్క్ కి వచ్చే సందర్శకులకు, పాతబస్తీ వైపు వెళ్లే వాహనదారులకు ప్రయాణం కూడా సులభతరం కానుంది. ఉప్పల్ నుంచి నాగోల్, ఎల్బీ నగర్, బైరమల్గూడ, చాంద్రైనగుట్ట తదితర ప్రాంతాలకు వాహనాలు సులభంగా, వేగంగా ప్రయాణించే వెసులుబాటు కూడా కలుగుతుంది. అలాగే జూ పార్క్ నుంచి ఆరంగర్ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్, మహబూబ్ నగర్, కర్నూలు, అనంతపురం, బెంగళూరు వెళ్లే వాహనదారులకు కూడా ట్రాఫిక్ ఇబ్బందులు తప్పనున్నాయి.